రైట్గా బ్రేకింగ్ చూస్తున్నాం. ఎల్లుండి నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1521 సెంటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. 75 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్స్, 27,900 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో పాల్గొంటారని తెలిపారు. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 9,80,978 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని శృతి తెలిపారు. 1 నిమిషం ఆలస్యమైన ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఇక విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరామని తెలిపారు. ఎగ్జామ్ సెంటర్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని కూడా తెలిపారు. ఇక విద్యార్థులు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోని నీరు, వైద్య సదుపాయాలు ఉంటాయని కూడా సూచించారు. పబ్లిక్ థియరీ ఎగ్జామ్స్ 28th ఫిబ్రవరి నుంచి 19th మార్చ్ వరకు ఇది కండక్ట్ చేస్తున్నాము. టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ 9 o'clock to 12 o'clock ఉంది. ఎగ్జామినేషన్ సెంటర్ గురించి ఇప్పుడు 1521 సెంటర్స్ ఉన్నాయి ఫుల్ స్టేట్లో. 9,80,978 నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్ అవుతున్నారు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి. ఫస్ట్ ఇయర్ 4,78,718, సెకండ్ ఇయర్ 5,02,260 స్టూడెంట్స్ అపియర్ అవుతున్నారు. స్టూడెంట్స్కి ఈ టైం చాలా స్ట్రెస్ ఇంకా ప్రెషర్ రాకుండా ఉండడానికి ఇప్పుడు ఈ టెలిమానస్ ఒక హెల్ప్ లైన్ ఉంది. అది కూడా లాస్ట్ 1 month నుంచి ఎప్పటికప్పుడు ఇది పబ్లిసైజ్ చేస్తున్నాము. ఈ 14416 టోల్ ఫ్రీ నంబర్ ఉంది. అది 24/7 సర్వీస్. సైకియాట్రిస్ట్, సైకలాజిస్ట్ 24/7 అవైలబుల్ ఉంటారు. ఇది మన హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్. ఆర్టీసీకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ నీడ్ ఉంటాయో అక్కడ స్పెషల్ బస్సెస్ కూడా అరేంజ్మెంట్స్ చేశారు. అండ్ హాల్ టికెట్ కూడా అందరికీ అవైలబుల్గా ఉంది. ఐ రిక్వెస్ట్ స్టూడెంట్స్, మీ సెంటర్ ఎక్కడుందో కూడా ముందుగా చెక్ చేసి ప్రాపర్గా అక్కడ మీరు ఇన్ టైం రీచ్ అవ్వాలి. ఎల్లుండి నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమవునున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1521 సెంటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. 75 ఫ్లయింగ్ స్క్వాడ్స్, అలాగే 200 మంది సిట్టింగ్ స్క్వాడ్స్, 27,900 మంది ఇన్విజిలేటర్ విధుల్లో పాల్గొంటారని కూడా సూచించారు. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 9,80,978 మంది విద్యార్థులు హాజరవుతారని కూడా సూచించారు.